దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 89వ సంకీర్తన 20వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. పరిశుద్ధ గ్రంథము నుండి ధ్యాన వాక్యము కీర్తనలు 89:20. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతనిని అభిషేకించి ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు నామములో మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. నేటి ధ్యాన వాక్యము మనము జాగ్రత్తగా కానీ విని అర్థం చేసుకుంటే, యెహోవా దేవుడు ఏమంటున్నాడు? దావీదు మహారాజు, ఈయన ఒక రాజు. ఏమంటున్నాడు? నా సేవకుడైన దావీదును, అంటే దేవుని దృష్టిలోనే గుర్తింపబడి నా సేవకుడు దావీదు అని పిలువబడ్డాడు. ఎంత అదృష్టము, ఎంత గొప్పతనము! దేవుడే స్వయంగా నా సేవకుడు అంటున్నాడు. అయితే అలాంటి నా సేవకుడైన దావీదుని నేను కనుగొని ఉన్నాను అంటున్నాడు. ఇంకనేమంటున్నాడు? నా పరిశుద్ధ తైలముతో ఆయనని అభిషేకించి ఉన్నాను. అబ్బా, దావీదు ఎన్ని వరాలు పొందుకున్నాడు, ఎన్ని తలాంతులు పొందుకున్నాడు. ఈరోజు ధ్యాన వాక్యము, దావీదును దేవుడు ఎంచుకొని ఆయనను దేవుడు అభిషేకించిన దానిని మనము ధ్యానించుకుంటున్నాము. ఎంత గొప్ప విషయం! ఎన్ని తలాంతులు పొందుకున్నాడు దావీదు, ఎన్ని ఇబ్బందులు పడ్డాడు, ఏమి చేసినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎలా ఉన్నా ఆయన రాజ్య పరిపాలనలో కూడా అనేక మంది సైనికులు ఆయనకు అండదండగా ఉన్నను, వీళ్ళెవరో కాదు, నాకు కావాల్సింది నా దేవుడైన యెహోవా దేవుడు. ఆయన ఆశ్రయం కావాలి, ఆయన దుర్గము, ఆయన నా కొండ, నా కోట. ఎంత విశ్వాసముతో దావీదు దేవుని కొనియాడుతున్నాడు, దేవుని అండ చూసుకుంటున్నాడు. ఈ దివ్యమైన వాక్యములో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయుటకై లెక్కించజాలని రథాలని, గుర్రపు రౌతులను, ఇసుక రేణువులంత విస్తారమైన జన సమూహమును సమకూర్చుకున్నారు. ఎవరు? ఫిలిష్తీయులు. ఎందుకు సమకూర్చుకున్నారు? వీరు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయటానికి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఫిలిష్తీయులు అంత మాదిరిగా అంత సమూహముగా వచ్చినప్పుడు ఆ యుద్ధ సమూహాన్ని ఇశ్రాయేలీయులు చూచి భయపడిపోయారు. కానీ అసలు వాళ్ళకి ఒరిజినల్గా దేవుడు ఎవరి పక్షము అన్నది కూడా మర్చిపోయారు, భయపడిపోయారు. ఆ సమూహాన్ని చూసి, ఆ సైనిక సమూహాన్ని చూసి ఎవరికి దొరికిన దారుల్లో పడి పారిపోయారు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలీయులు పారిపోతే, ఇశ్రాయేలీయులు దేవుని స్వాస్థ్యము. ఆ కాలంలో ఇశ్రాయేలుకి పరిపాలిస్తున్నటువంటి ఆయన ఎవరంటే రాజుగా సౌలు పరిపాలిస్తున్నాడు ఇశ్రాయేలీయుల్ని. ఫిలిష్తీయుల యుద్ధ సమూహాన్ని చూచి ఇశ్రాయేలీయులు భయపడటకు కారణం ఏంటో మనం తెలుసుకుందాం. ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే ఆ యుద్ధ సైనిక సమూహాన్ని చూసి పారిపోయారో, వాళ్ళు ఎందుకు పారిపోయారంటే, రాజైన సౌలు ఆయన చేసినటువంటి ఒక అపజయపు సూచనగా ఆయన భయపడిపోయాడు. ఎవరు? సౌలు. ప్రత్యక్షంగా కనపడుతుంది. ఎలా కనపడుతుంది? ఎలా కనపడుతుంది? ఈ కారణము
సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనము నుండి 14 వచనాలు ఒక్కసారి మీరు చదివితే మీకు అర్థమవుతుంది. దేవుడు ఆజ్ఞాపించినది సౌలు గైకొనపోయినందున యెహోవా దేవుడు తన చిత్తానుసారమైన మనసు కలిగిన దావీదును ఇశ్రాయేలీయులకు అధిపతిగా నియమించేశాడు. ఇశ్రాయేలీయులకి రాజుగా సౌలుకి బదులుగా దావీదుని నియమించాడు. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, ఏ మనుషుడైనను దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న వానిని దేవుడు ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వానిని యావత్తు వాని యొద్ద నుండి తొలగించి వేస్తాడు దేవుడు, అనుమానమే లేదు. ఎన్నిసార్లు గద్దించినను దేవుడు పక్షపాతం మాత్రం కాదు, చెప్తూనే ఉన్నాడు. ఇలా ఫాలో అవ్వాలని చెప్తున్నాడు, ఇలా రాజ్యపాలన చేయాలని చెప్తున్నాడు. కానీ ఎన్నిసార్లు గద్దించినా లోబడినటువంటి ఈ సౌలుని తొలగించేసి ఆ స్థానంలో దావీదుని నియమించినట్లుగా మనకి పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ దేవునికి భయపడుతూ ఆయన అనుగ్రహించిన ఆజ్ఞలను పాటిస్తూ దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి అసహ్యమైన ఆచారాలు పాటించకూడదు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అసలు నేను తప్ప వేరొక దేవుడు లేడు మీకు. మీరు దేని రూపాన్నైనా సరే, విగ్రహాన్నైనా సరే నీవు చేసుకోనకూడదు అని దేవుడు చెప్తున్నాడు కదా. వాటికి సాగిరపడకూడదని కూడా చెప్తున్నాడు, వాటిని పూజించకూడదని కూడా చెప్తున్నాడు దేవుడు. మరి వినాలా లేదా మనము? ఆయన చెప్పినటువంటి మాటలు ఒకసారి పరిశుద్ధ గ్రంథము నుండి నిర్గమకాండము 20వ అధ్యాయము 3-4 వచనాల్లో మనము చూస్తే ఆయన ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం దేవునికి లోబడి జీవించాలి. ఆ ప్రకారం మెలిగిన వారు జీవితాలలో చక్కగా మనము ఎలా ఉంటాము? లోబడిగానుంటే అన్నీ సమకూర్చుకోగలుగుతాము. అలాగాని మెలగని వారైతే అంత కోల్పోతారు. సౌలు కోల్పోయాడా లేదా ప్రియ దేవుని బిడ్డలారా? ఆ ప్రకారంగా మనం ఏం చేయాలంటే, మనం ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను మనం అనుసరించి మనం జీవించాలి. ఆయనకు, దేవునికి వినయ విధేయతలతో ఉండాలి. వినయ విధేయతలతో ఉండకపోతే ఏమవుతుందంటే అంత సమస్తము కోల్పోతారు. మన దేవుడు మామూలు దేవుడు కాదు, బలవంతుడు, రోషము గల దేవుడు. దేవునిచే సృజింపబడిన వాడు దేవుణ్ణే ఘనపరచాలి, మహిమపరచాలి, దేవుణ్ణి మనం స్తుతించాలి. అడ్డదారులు ఏమాత్రమూ తొక్కకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దారిలోనే నడవాలి. దేవుని మాటను మనము గైకొని మనము దేవునికి విధేయులమై మనం జీవించాలి. దేవుని మాటలు, దేవుని ఆజ్ఞలు పాటించకపోతే సౌలు గతి ఏమైంది? తన రాజ్యాన్నే అతని నుండి తొలగించబడింది. దేవుని చిత్తానుసారమైన మనసు కలిగిన దావీదును దేవుడు అభిషేకించి ఇశ్రాయేలీయులకు అధిపతిగా నియమించినట్లు సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయము 13-14 వచనాలలో మనము చూస్తున్నాము. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుని నిత్యము స్తుతించుకొనుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, ఎడతెగని ప్రార్థనలతో మహిమపరుచుకుందాము. పరలోకాశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవం గల నాయన, నీకు స్తోత్రాలు 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 తండ్రి. కృపగల నాయన, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ఇలా ధ్యానించుకొని మొదటగా ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందులకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. తండ్రి, నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా తండ్రి. నీకు మేము
లోబడు గుణము కలిగి దేవా నిన్ను కీర్తించుచు, నిన్ను స్తుతించుకొనుచు, నిన్ను మహిమపరచుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి నీ పరలోకాశీర్వాదాలు మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.